సో, 'తెరచాప' విషయానికొస్తే కొత్త టీము. సో, వీళ్ళతో ప్రయాణం చేస్తున్నప్పుడు మీ క్యారెక్టర్ ఆర్క్ ఏంటి సార్? అంటే ఎంత ఇంపాక్ట్ ఇవ్వబోతున్నారు? అంటే నేను చెప్పిన క్యారెక్టర్స్ పక్కన నిలబడేంత క్యారెక్టరా ఇది? మనం అనుకున్న క్యారెక్టర్స్ లాగా? అంత కాకపోవచ్చు గానీ, బట్ ఈ సినిమాకి డెఫినెట్‌గా ఒక ఆహ్, ఓహ్, అంటే గెటప్ వైస్‌గా మంచి గెటప్ మీరు చూస్తున్నారు. ఏదైతే ఉందో నాకు సినిమాలో ఉన్న ఆహ్, ఆ లుక్ తోటి ఆల్మోస్ట్ ఆల్ 50% ఇది ఉంటుంది. ఒక ట్విస్ట్ ఒకటుంటుంది మేజర్. ఆ ట్విస్ట్ గనక పట్టిందా డెఫినెట్‌గా మీరు అనుకున్నట్టు మీరు చెప్తున్న అన్ని ఆర్కుల మధ్యలోకి నిలబడిపోయే సినిమా నాకిది. సో, జార్జ్ గారు లవ్ స్టోరీ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా? లవ్ స్టోరీకి ఎంత స్పేస్ ఉంటుంది? లవ్ స్టోరీకి యాక్చువల్లీ హెవీగా స్పేస్ లేదండి. కాకపోతే ఆ లవ్ స్టోరీ అనే ఒక ట్రాక్ మనకేంటంటే, ఇప్పుడు దేనికన్నా ఒక పర్పస్ ఉండాలి గదా! సో, ఆ ట్రాక్ అలా మల్లుతుంది యాక్చువల్‌గా. ఆ లవ్ అనే సపోర్ట్ యాక్చువల్‌గా. సో, వాట్ ఈస్ ద మోస్ట్ అట్రాక్టివ్ పాయింట్స్ 'తెరచాపకి' అంటే ఏం చెప్తారు? అంటే అండర్ వాటర్ సీక్వెన్స్. సో, అటు తిరిగి, ఇటు తిరిగి అండర్ వాటర్‌కే వస్తున్నాం. అనుకున్నా. ఇప్పుడే అలాగే సార్ అనుకున్నా. ముంబైలో షూట్ చేశారా? అది యాక్చువల్లీ ఇప్పుడు రివీల్ చేయలేమండి. సారీ ఏమనుకోవద్దు. సీక్రెట్. సీక్రెట్. జనరల్‌గా చెవులు అండర్ వాటర్ సీక్వెన్స్ అంటే ముంబైకే అదే చేస్తాం. పూణేకెళ్ళాలి. పూణేకి పూణేలో ఉంది. ఇప్పుడు ఇక్కడ గూడా మనకి మన దగ్గర గూడా వచ్చేసింది. మన దగ్గర కూడా వచ్చేస్తుందా? సో, ఏం సార్ వాట్ ఈస్ ద మోస్ట్ ఎక్సైటింగ్ పార్ట్ 'తెరచాపకి'? ఫస్ట్ అంటే ఈ థింగ్ కథ చెప్పాలి, కథ ఆడియన్స్ వరకు తీసుకెళ్ళాలన్న ఒక అదే మోటివేషన్. అదే అండి. అదే. ఇప్పుడు యాక్చువల్ ఏంటంటే నేను ఇందాక కూడా చెప్పాను. థింగ్ ఏంటంటే ఇది మెయిన్‌లీ ఒక ఒక ఇప్పుడు మనకి ఒక ఫార్మర్స్ వాళ్ళు మనకి ఎలా అయితే హెల్ప్ చేస్తున్నారు ఫార్మర్స్ అండి. వాళ్ళు ఒక రైతు మనకి ఎలా హెల్ప్ చేస్తున్నారో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వీళ్ళు యాక్చువల్ అదే చేసేది. అది చెప్పాలంటే అదొక సాక్రిఫైస్ అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు సముద్రం లోపలికెళ్తే వేటకెళ్తే తిరిగి వారం వస్తారో రోజులు తెలీదు వాళ్ళకి. ఎంతైనా సరే అది రిస్కే అది. మనం ఏదో మార్కెట్‌కెళ్ళి ఏదో బేరం ఆడేసి 150 చెప్తే 100కి తీసుకోవడం ఏదో చేస్తున్నాం. కాకపోతే అక్కడ థింగ్ ఏంటంటే మనం బేరం ఆడే చేపల మీద వాళ్ళ లైఫ్ మీద యాక్చువల్లీ. అది నేను సెల్ఫ్ రియలైజ్ అయ్యాను నేను. ఇంకోటేంటంటే ఇక్కడ వాళ్ళ లైఫ్‌ని మనం అంతలా గ్రౌండ్ వర్క్ చేసి చదువుకొని దాన్ని యాజ్ ఇట్ ఈజ్‌గా ప్రొజెక్ట్ చేయగలిగామన్నది అదొక హైలైట్ థింగ్. వెరీ రియలిస్టిక్ అప్రోచ్. రియలిస్టిక్‌గా ఉందనిపించింది యాక్చువల్లీ. దానికి తగ్గ కరెక్ట్ యాక్టర్స్ కానీ ఏదైనా సరే పర్ఫెక్ట్ అలా ఇంకా అతుక్కుపోయింది కంప్లీట్‌గా. ఎలా నవీన్ రాజు గారు ఈ క్యారెక్టర్ మీకిచ్చిన ఎక్స్‌పీరియన్స్ ఏంటి? అంటే ఎక్స్‌పీరియన్స్ అంటే నాకు తెలిసి నేను చేసిన ఇప్పటివరకు చిన్నగా ఏదైతే వచ్చానో ఎంట్రీ పాస్ అంటారు కదా! ఇప్పుడు ఓటీపీ లాగా. సో, నాకు ఇండస్ట్రీలో నెక్స్ట్ స్టెప్‌కి వెళ్ళడానికి ఇది నాకు కరెక్ట్ ఎంట్రీ పాస్ అని అనుకోవచ్చు. అంటే నన్ను ఒక యాక్టర్‌గా నేను ఎక్కడైనా చెప్పుకోవడానికి, ప్రొజెక్ట్ చేసుకోవడానికి ఇది నాకు బెస్ట్ ప్లాట్‌ఫామ్. అంటే లీడ్‌గా చాలామందికి దొరుకుతది గానీ, అన్ని ఎలిమెంట్స్ కలిపిన ఒక కథ దొరకడం చాలా కష్టం. మీకు తెలిసి ఇవాళ రేపు ఒక లవ్ సబ్జెక్ట్ అంటే లవ్వే ఉంటది కంప్లీట్ సినిమా మొత్తం. కామెడీ జోనర్ అంటే కామెడీ సైడే వెళ్తది. ఇదేంటంటే కమర్షియల్ యాక్టివిటీస్‌తో పాటు ఒక ఒక స్ట్రాంగ్ మెసేజ్ చెప్తున్నారు. అండ్ ఇందాక సార్ చెప్పినట్టంటే ఎవ్రీ క్యారెక్టర్ ఇంపార్టెంట్. జస్ట్ ఇలా వచ్చెళ్ళే క్యారెక్టర్ కూడా కథకి లింకప్ అయి ఉంటది. అలా కొన్ని కథలకే సాధ్యం. ఎస్పెషల్లీ కమర్షియల్ కథల్లో ఇలాంటి మాస్ జోనర్‌కి అన్ని సింక్ అయితే ఏంటంటే ఎవ్రీ క్యారెక్టర్ పేలుతది. సో, నాకు ఈజీ ఏమైందంటే ఇన్ని ఇయర్స్ వచ్చిన స్ట్రగుల్‌కి మేబీ గాడ్ గిఫ్ట్ అనుకోవాలి. ఇంత పెద్ద సబ్జెక్టు, ఇంత సీనియర్స్ సజెషన్స్‌లో నా క్యారెక్టర్ వీళ్ళందరూ ఉండడం వల్ల కొంచెం ఈజీ అయింది. మీరన్నట్టు ఇప్పుడు నెక్స్ట్ స్టెప్‌కి నేను సో అండ్ సో అని చెప్పేదానికంటే ఓకే. ఈ అబ్బాయి పర్లేదు వర్త్ అని చెప్పుకోవడానికి రైట్ ప్రాజెక్ట్. ఒక డెమోలాగా. ఆ! అదే అండి. ఇంకోటేంటంటే మెయిన్‌లీ ఇప్పుడు ఏదో మనం మాస్ చేపల వాళ్ళ కంప్లీట్ ఒక ఫిషర్‌మెన్ లైఫ్ చూపిస్తున్నాం కదని చెప్పేసి ఒక ఏమంటారు ఏదో క్రియేట్ చేసిన సారీ సార్. పర్లేదు పర్లేదు. ఏదో ఒక క్రియేట్ చేసిన క్యారెక్టర్స్‌లో ఉండవండి ఏవి కూడా. సారీ సార్. వెరీ సారీ. నో ఇష్యూ, నో ఇష్యూ. మర్చిపోయాను సార్. సారీ. పర్లేదండి. సో, అంటే ఇక్కడ ఫుల్ ఫ్లెడ్జ్‌డ్ వాళ్ళు యేసుకున్న కాస్ట్యూమ్స్ కానీ, కాస్ట్యూమ్ డిజైన్ చేసిన విధానం కానీ, ఈవెన్ సెట్ ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ, ఈవెన్ సాంగ్స్ కొరియోగ్రఫీ ఇప్పుడు ఆర్ట్ వచ్చేసి మా బ్రదర్ చేశారు. ఆర్ట్ డిజైన్ అండ్ కొరియోగ్రఫీ కూడా జీవన్ జార్జ్ మా బ్రదర్ చేశారాయన. నెక్స్ట్ ఇది కాకుండా వచ్చేసి మేకప్, స్పెషల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. యాక్చువల్లీ వీళ్ళకి కానీ డల్ మేకప్ చేయడం. ఈవెన్ పూజ గారికి కూడా ఏంటంటే ఆవిడ యాక్చువల్ బ్రైట్‌గా కనపడాలి. కానీ సో అండ్ సో కొన్ని సిట్యుయేషన్ దగ్గర వాళ్ళని అంటే ఎక్కడ మనం ఏదో పేరుకి మనం చేసామన్నట్టు ఇప్పుడు మనోడు అక్కడ రాజేష్ భూపతి ఉన్నాడు కదా! మనోడు యాక్చువల్లీ అంటే ఫేస్ ఒక సగం కాలిపోయి ఉంటది.
క్యారెక్టర్స్. కానీ అదేదో మనం పర్పస్‌ఫుల్లీ పెట్టినట్టుంది. దానికి కూడా ఒక రీజన్ ఉంది. దాని బ్యాక్ ఎండ్ ఒక స్టోరీ ఉంది నడుస్తుంది. సో, ఒక హ్యాపీయెస్ట్ పార్ట్ ఏంటంటే, మనం జస్ట్ ఒక గోప్రో పట్టుకొని మామూలుగా లైక్ గోవా బీచ్‌కి సంథింగ్ మనం పట్టుకొని వెళ్తే మీకు ఎంత రియలిస్టిక్‌గా ఉంటుందో, మనం దాన్ని ఒక మంచి పెద్ద కెమెరా పెట్టి తీసామన్నట్టుగానే ఉంటుంది. ఆ క్యారెక్టర్స్ లైవ్ మొత్తం అందరూ జీవించేశారు యాక్చువల్లీ అందులో. ఏం అచీవ్ చేశారు సార్? అంటే ఈ సినిమా ప్రాసెస్‌లో ఒక డైరెక్టర్‌గా ఎవ్రీ మూవీ ఏదో ఒక చిన్న సాటిస్ఫాక్షన్‌ని, ఒక అచీవ్‌మెంట్‌ని ఇస్తది కదా! అవును. ఈ ప్రాసెస్‌లో మీకు ఆ సాటిస్ఫాక్షన్ అండ్ ఒక అచీవ్‌మెంట్ అనేది ఏమనిపించింది? నాకు సార్ 2 చోట్ల అనిపించింది యాక్చువల్ అది. ఏంటంటే, ఒక డెబ్యూ డైరెక్టర్‌గా ఇప్పుడు అంటే సార్ ఉన్నారని కాదు. ఫస్ట్ ఏంటంటే నాగమహేష్ గారు ఉన్నారు కదా! ఆయన యాక్చువల్ ఒక సీన్ ఉంటది ఆయనది. ఆ సీన్ అయిపోయి షూట్ అయ్యి ప్యాకప్ అయిపోయింది. వచ్చినప్పుడు నేను ఆయనకి ఆ సీన్‌కి ముందే ఏంటో, ఆ సీన్ తర్వాత ఏంటో కలిపి చెప్పేసాను ఆయనకి. ఆయన ఇక్కడే ఎమోషన్ అయిపోయారు. ఆయన ఏడ్చారు. ఆయన బ్రదర్‌ని పట్టుకొని ఏడ్చి, "మంచి డైరెక్టర్‌ని తీసుకొచ్చావు నువ్వు" అని చెప్పేసి ఆయన ఏడ్చారు ఆ రోజు. అదొకటి సార్ యాక్చువల్లీ. ఇంకోటేంటంటే రాజీవ్ కనకాల గారితో ఒకసారి మేము ఇక్కడ హైదరాబాద్ షెడ్యూల్ చేస్తున్నాము. అప్పుడు బ్రదర్ అంటే జస్ట్ ఇలా రష్ చూపిస్తున్నారు సార్‌కి. "సార్ ఇప్పటివరకు మనం తీసింది ఇలా వచ్చింది. సో అండ్ సో" అని చెప్పి చూపిస్తుంటే, నేను యాక్చువల్‌గా సార్‌కి తెలీదు నేను అక్కడ ఉన్నానని. వాళ్ళ వెనకాల ఉన్నాను. అప్పుడు సార్ చెప్పారు, "మనోడు దీని తర్వాత అయితే దొరకడు. చాలా బాగా చేశాడు డైరెక్టర్ కుర్రాడు" అని చెప్పేసి సార్ అన్నారు. నేను చాలా ఎమోషన్ అంటే ఒక డెబ్యూ డైరెక్టర్‌కి ఒక సీనియర్ టెక్నీషియన్ కానీ, లేకపోతే ఒక సీనియర్ యాక్టర్స్ గానీ, అలా ఎవరైనా ఒక అప్రిసియేషన్ ఇస్తే అది చాలా బ్లెస్సింగ్ అండి యాక్చువల్‌గా. ఎగ్జాక్ట్‌లీ. సో, అది మనకేంటంటే వాళ్ళకి అలా అనిపించిందంటే సంథింగ్ ఓకే నాలో ఉంది అనే ఒక పట్టుదల కూడా వస్తుంది మనకి యాక్చువల్‌గా. అలా నాకు ఈ 2 ఇన్సిడెంట్స్ అయితే జరిగింది.